నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. ఈరోజు మనం టింటెడ్ లిప్ బామ్ తయారు చేయబోతున్నాము. దీనికి కేవలం 4 పదార్థాలు అవసరం. అవి ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సోయా వ్యాక్స్, ఇంకా కలర్. సోయా వ్యాక్స్ వైట్ కలర్ ఉండటం వల్ల కలర్ ఎక్కువగా అవసరం పడదన్నమాట. కలర్ కోసం నేను విజయ్ ఇంపెక్స్ నుండి ఈ కలర్ వాడుతున్నాను. ఇది లిప్ సేఫ్ ఇంకా స్కిన్ సేఫ్ పిగ్మెంట్. మామూలుగా బీట్రూట్ పౌడర్ కూడా వాడతారు, కానీ అది 2 to 4 వీక్స్లో కలర్ చేంజ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ వాడటం అనేది సేఫ్. ఈ పిగ్మెంట్స్ అనేవి న్యాచురల్గా దొరికే మినరల్స్ అన్నమాట. భూమిలో దొరికే రాక్స్ నుండి తీసిన మినరల్స్. వీటిల్లో నుండి హెవీ మెటల్స్, లెడ్ ఇంకా మెర్క్యూరీ తీసేసి సెల్ చేస్తారు. మామూలుగా కొంతమంది క్రేయాన్స్ వాడతారు. క్రేయాన్స్ అనేవి డ్రాయింగ్కి యూజ్ చేయవచ్చు, కానీ ఈ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్కి యూజ్ చేయకూడదు. ఇంకోటి ఆల్రెడీ ఉన్న లిప్స్టిక్ని కట్ చేసి వాడతారు. అలా కూడా వాడకూడదు, ఎందుకంటే అది ఉన్న ఫార్ములేషన్ని మార్చినట్టు అవుతుంది. ఇలా పిగ్మెంట్స్ వాడుకోవటం అనేది చాలా సులభము, ఇంకా సేఫ్ కూడా. ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మామూలుగా మనకి ఈజీగానే దొరుకుతుంది. ఇవి బాలు హెర్బల్స్లో కూడా దొరుకుతాయి. సోయా వ్యాక్స్ బదులుగా బీస్ వ్యాక్స్ కూడా వాడచ్చు. కలర్ పిగ్మెంట్ అనేది ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. పింక్ అనే కాదు, రెడ్ లేదా వేరే కలర్ కూడా. కానీ ఇది మనం రిలయబుల్ సప్లయర్ నుండి కొనుక్కోవటం బెటర్. లేకుంటే అవి ఎంత వరకు సేఫ్ అనేవి చెప్పలేము. న్యాచురల్ కలర్స్ కూడా ఉంటాయి, కానీ అవి అంత కలర్ పే ఆఫ్ అనేవి ఇవ్వలేకపోవచ్చు. కమర్షియల్ లిప్స్టిక్ అంత పే ఆఫ్ ఇవ్వలేకపోవచ్చు. మామూలుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళ లిప్స్టిక్స్ వాడడం లేదా వేరే బయట నుండి కొనుక్కోవడం బదులుగా మనమే తయారు చేసుకోవడం సులభం, ఇంకా సేఫ్. ఈ కలర్స్ అనేవి క్యాండిల్స్ ఇంకా వేరే వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ లిప్ బామ్ మనం ఈరోజు తయారు చేయబోతున్నాము. ఇది తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ధన్యవాదాలు.